వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. బంగ్లాదేశ్లోని మైమేన్ సింగ్ జిల్లా భాలుకాలో రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దైవ దూషణ చేశాడనే ఆరోపణతో ఓ హిందూ వర్కర్ని కొట్టి చంపేశారు. ఈ ఘటన భాలుకాలోని స్క్వేర్ మాస్టర్ భారీ ప్రాంతంలోని దుబాలియా పారా వద్ద జరిగింది. కొట్టి చంపిన తర్వాత ఆ యువకుడి మృతదేహాన్ని ఒక చెట్టుకు కట్టి నిప్పంటించారని బాలుకా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రిఫోన్ మియా బీబీసీ బంగ్లాకు తెలిపారు. మృతుడిని దీపు చంద్రదాస్ గా గుర్తించారు. అతడు స్థానిక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ ప్రాంతంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రవక్త మహమ్మద్ పై అవమానకర వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో కోపంతో ఉన్న ముస్లిం గుంపు అతన్ని పట్టుకుంది. తీవ్రంగా కొట్టి చంపి తర్వాత మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు అని రిఫోన్ మియా చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీపు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మైమేన్ సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి మోర్గుకు పోస్టుమార్టం కోసం పంపించారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. తాము అతడి బంధువులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని, కేసు నమోదైన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు చూడండి. ప్రవక్తను అన్నాడు అని ఆరోపణలే, దానికి సాక్ష్యాల ఇంకొకటా తెలియదు. పోలీసులకట తగలబెట్టిన తర్వాత తెలిసిందట. అప్పుడొచ్చి సద్దుమరుగు చేసినట్టు ఏముంది చేయడానికి. సాక్ష్యం కళ్ళెదురుగా కనబడతంటే చెట్టుకు కట్టేసి చంపి చెట్టుకు కట్టేసి తగలబెట్టింది కనబడినాక కూడా అది కనబడనట్టు మూర్ఖంగా ఇంకా కేసు ఫైల్ చేయలేదు, మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్తారు. హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఒక వర్గం గుంపు పెరిగితే హిందువుల మీద ఎలాంటి దాష్టికాన్ని చూపిస్తోంది అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఈ లెక్కన నిజంగా బంగ్లాదేశ్లో మెజారిటీగా ఉన్న ముస్లింలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు అలా ప్రవర్తించడం మొదలెడితే ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది మరకలు ఈ పాటికి తగలబడిపోవాలి. మనం ధర్మో రక్షిత శాంతి 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 అని బ్రతుకుతున్నాం. అక్కడ హిందువులని ఊచకోత వస్తున్నారు. అసలు హిందూ అని చెప్పుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఆయన బంధువులు ఎవరైనా ముందుకు వస్తారా? అమ్మో బంధువులు అని చెప్తే మమ్మల్ని ఎక్కడ తలకబెడతారో అని వాళ్ళు కూడా రారు. మానవత్వం మంట కలిసి మత ఉన్మాదం చెలరేగి పాకిస్తాన్కి తీసిపోని విధంగా ఈరోజు బంగ్లాదేశ్ తయారవుతుంది. దీని మీద భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇంకో విషయం నాకు తెలిసింది ఏంటంటే, నేను వేటు ఎస్ఎంఎస్లో చూశాను అనుకుంటా, భారత ప్రభుత్వం అక్కడ భారత్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో బంగ్లాదేశ్లో వాళ్ళు చెప్తుండట హిందువులు ఎవరు ఇండ్లలో నుంచి బయటికి రాకండి అని. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి హిందువులకి ఇంకేముంటుంది చెప్పండి. నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను అనే రోజుల నుంచి నేను హిందూ అని చెప్పుకోవాలంటే భయపడతాననే స్థితికి వెళ్ళిపోతున్నా అంటే తప్పెవరిది అనేది తెలుసుకోండి. ఇకనైనా మారండి. ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లే. మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తా కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.